మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా నాసింగ్ మున్సిపాలిటీ పరిధిలో మంచిర్యాల పక్కన ఉన్నటువంటి ఈ కొండ ఏదైతే ఉందో అక్కడ చిరుత సంచారం జరిగిందని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ స్థానికంగా నివసించే ఒక అతనైతే ఉన్నారు. అతను అడిగి మరింత సమాచారం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, నిన్న మీరు చిరుత పులిని ఇక్కడ చూసారా? మీరు కొండ మీద కనిపించిందంట. మేమైతే పోలీసు వాళ్ళు వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. వీడియోలు తీసి పెట్టారు పోలీసు వాళ్ళు, అయ్యి చూసినాము. మేమైతే అక్కడ పోలేదు, వెళ్ళలేదు మేమైతే. అంటే చిరుతను ఎప్పుడైనా మీరు ఎగ్జాక్ట్గా చూసారా వచ్చినప్పుడు ఎప్పుడైనా? లేదు, అక్కడ సీసీ కెమెరా పెట్టారు. సీసీ కెమెరాలో రికార్డింగ్ అయింది, వచ్చినట్టు చూపిస్తుంది. అక్కడ సీసీ కెమెరాలో చూశారు. అంటే మీరు రోడ్డు పక్కన ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు కదా సార్, మీకు ఎప్పుడైనా ఇక్కడ వచ్చి మీకు మీ పైన దాడి చేస్తాను ఎప్పుడైనా మీరు భయపడ్డారా? మీరు ఏం భయపడలేదండి, ఏం భయపడలేదు. అంటే చిరుత అంటే భయం లేదా మీకు? భయం ఏం లేదు, డైలీ ఇక్కడే ఉంటాం కదా, తిరుగుతూనే ఉంటాం ఈ కొండల దగ్గర, మాకు భయం ఏం లేదు. ఓకే, ఎప్పుడైనా అధికారులు కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారు అట్లాంటి వాటిపైన? వచ్చి నిన్న పోలీసు వాళ్ళు అయితే వచ్చి చెప్పి వెళ్ళారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళారు. చెప్పారు, మొన్న సాయంత్రం వచ్చి చెప్పి వెళ్ళారు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 years నుంచి ఉంటున్నాం. 5 years నుంచా? అంటే చిరుత సంచారం జరగడం మీరే ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేదు. సో చిరుత సంచారం అయితే జరిగింది అయితే పోలీస్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళేమైనా ఇక్కడ ప్రొటెక్షన్ ఏమైనా ఇస్తున్నారు? ఇక్కడ ఇస్తున్నాం, ఉన్నారు పోలీసులు ఆల్రెడీ. ఈ రోడ్డు కాడ, అక్కడ ఆర్మీ క్యాంప్ కాడ పోలీసు వాళ్ళు ఉన్నారు. మాకు కూడా చెప్పారు జాగ్రత్తగా ఉండమని. ఏదో గమ్మున వస్తే కాల్ చేయమని నెంబర్ కూడా ఇచ్చారు మాకు. చూసారు కదండి, ఇక్కడ స్థానికంగా ఏవైతే అమ్ముకునే ప్రజలైతే ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకైతే గురి అవుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకి సూచనలు కూడా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆ విల్లా ఏదైతే ఉందో, ఆ కొండ ఏదైతే ఉందో దాని పక్కనే కొన్ని విల్లాస్ కూడా ఉన్నాయి. ఆ 51 విల్లా నుంచి ఎవరైతే యజమాని ఉన్నారో ఆ ఫోటో విజువల్ అనేది తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అది ఇక్కడ తెలంగాణ మొత్తం అయితే వైరల్ కావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే కాస్త భయభ్రాంతులకు గురి అవుతున్నాము, కానీ ఇక్కడ ఉండే అధికారులు కొన్ని క్యాంపులు కానీ వాటిని కానీ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు కాస్త ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉండే ప్రజలైతే చెప్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, నిన్న చిరుతపులి వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ స్థానిక ప్రజలు అయితే అంటున్నారు. మీరేమైనా చూసారా వాటిని? మేము చూడలేదు మేము అక్కడ. తెలుసా మీకు ఇక్కడ చిరుతపులి సంచరిస్తుందని తెలుసా మీకు? నిన్నటి నుంచి చెప్తుర్రు, కానీ అక్కడ సైడ్ ఉందంట, శివుని గుడికి ఉందని చెప్పారు, కానీ నేను చూడలేదు. అంటే ఎవరైనా అనుకోంగా విన్నారా మీరు? వీడియో చూసిన, నేను పొద్దున ఫోన్లో వీడియో చూసిన, సీసీ కెమెరాల చూసిన వీడియో నేను చూసిన, కానీ నాకు తెలియదు. అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారా? మీరు మేమా 4 సంవత్సరాలు అవుతుంది. అంటే గతంలో ఎప్పుడైనా మీకు చిరుతపులి ఇక్కడ వచ్చిందని ఎప్పుడైనా మీరు విన్నారా, చూసారా? లేదు, వినలే, కనిపించలే. అదైనా నిన్న పొద్దున్నుండే అన్నారు అంతే. అంటే స్థానికంగా ఇక్కడ ఉండే అధికారులు ఎప్పుడైనా మీకు ఇట్లా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అయితే ఎప్పుడైనా చెప్పారా మీకు? ఎవరు ఏం చెప్పలేదు. సడన్గా నిన్న పొద్దున్నే ఇక్కడ పులి తిరుగుతుంది అని చెప్పారు అంతే. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడొచ్చింది నిన్న చిరుతపులి? అక్కడ మంచిరేవుల కానించెల్లి శివుని గుడికి వెళ్ళే బాటకు విలాసులు ఉన్నాయి, ఆ పక్కనే తిరుగుతుందని చెప్పారు. అది 2 అంట, 1 కాదు 2. అట్లా అనేది ఏం లేదు, ఇప్పటి వరకు అయితే ఎవరు అనలేదు. నిన్నటి నుంచే చెప్తున్నారు అన్నమాట. తెలియదు. అంటే చిరుతపులి వస్తే మీకు భయం ఉండదా? ఉంటది, ఎందుకు ఉండదు మేడం, ఉంటది. అంటే అధికారులకు ఎప్పుడైనా మీరు చెప్పారా? మాకు ఇన్ని రోజులు ఏది లేదు, ఏ సమస్య లేకుండా ఉంది, కానీ పొద్దున నిన్న 6 గంటల నుంచేలే ఇక్కడ 2 చిరుతపులులు తిరుగుతున్నాయి అని చెప్పారు. చెప్పండి, ఇక్కడ చిరుతపులి వచ్చిందంటే నిజమేనా? నిన్న నిజమే వచ్చింది. ఇక్కడ మంచిర్యాల గ్రామంలో శివాలయం ఉంటుంది, అక్కడ నుంచి రైట్ సైడ్లో గుండు పైన కనపడ్డది. ఆ విల్లాస్లో ఉన్న ఆయన ఒకడు చూసి వీడియో కాల్ చేసిండు, ఫోటో తీసిండు, పెట్టేసిండు ఆయన. అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాల నుంచి ఉంటాం ఇక్కడ. ఇక్కడ మంచిర్యాల గ్రామ 60 గజాల ఇళ్లలో 10 సంవత్సరాలు. మీకు జనాలకి చిరుతపులి వచ్చినప్పుడు భయం అనేది ఉంటుంది కదా? ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఉంటుంది, మాకైనా వేరే వాళ్ళకైనా ఉంటుంది కంపల్సరీ. అంటే అధికారులకు ఎప్పుడైనా మీరు చెప్పారా? మీరు మాకు భయం వేస్తుంది? ఇంతవరకు మాకు ఎవరు కలవలేదు, మేము చెప్పలేదు. కానీ మీడియా చూసినాం, ఫస్ట్ వాళ్ళు చెప్పిండ్రు పక్కల విలాస్ వాళ్ళు అంటున్నారు. అంటే మేము వాకింగ్ పోతాం, అక్కడ ఉదయం వాకింగ్కి వెళ్తాం కాబట్టి రోజు చెప్తున్నారు కాబట్టి తెలుసు మాకు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళు వచ్చేసిందో మేము అక్కడ బిజీ ఉంటాం కాబట్టి మాది వేరే వర్క్లో,
అక్కడ ఆగి ఎవరితోనే అంత మాట్లాడలేదు. అంటే ఒకళ్ళు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? వచ్చిందని చెప్తాం అంతే, ఇక మాకు ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల, దాన్ని ఏదైనా అరికట్టండి ఇబ్బంది చెప్తాం అంతే. చెప్పండి, మీకు చిరుతపులి నిన్న వచ్చిందంట విషయం? వచ్చింది విషయం, కానీ వాళ్ళని దాన్ని అరికడితే బాగుంటున్నాయి అధికారులని అవునా? కనబడకుండా. పిల్లలకి ఎందుకంటే స్కూల్కి పంపిస్తామంటే కూడా భయాందోళన అనిపిస్తుంది పిల్లల కోసం. దానివల్ల పిల్లలకి ఏమన్నా ఊర్లో ఏమన్నా పిల్లలు 2 రోజులు ఇంటికాడ పెట్టుకోండి, 2 రోజులు వదలకుండా స్కూల్కి పంపించకుండా అని చెప్తుంటారు పిల్లలు. అందువల్ల మాకు కూడా అందుకోసం భయాందోళన అనిపిస్తుంది. అటవీ శాఖ వాళ్ళకు మాకు చెప్పే మా సమస్య పరిష్కరిస్తే కొంచెం బాగుంటుందని ఆలోచన. అంటే ఎప్పుడైనా కలిసి మీరు చెప్పారా? మీరు చెప్పలే, ఇంకా చెప్పలే, ఇప్పుడే కదా కనిపించింది అని, అట్లా అని చెప్తే బాగుంటుంది. అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ దాదాపు 9-10 సంవత్సరాలు అవుతుంటాం. అవునా? అప్పటి నుంచి గతంలో ఎప్పుడైనా ఎప్పుడు లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే ఇప్పుడే చిరుతపులి ఇప్పుడు ఎందుకు అట్లా వస్తుంది? అది ఇంకా మా అనుకోని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేసింది. కాబట్టి కొంచెం అరికడితే వాళ్ళు కూడా దానిపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. మా పిల్లల్ని కూడా ధైర్యంగా మేము కూడా స్కూల్కి పంపిస్తాం. అంటే దానికి అడవిలో సరైన ఫుడ్ దొరకకపోవడం వల్ల అట్లా? అడవిలో సరిగ్గా ఫుడ్ దొరకక, అడవిలో అంత సరైన వసతులు లేక కాబట్టి అది బయటకు వస్తుంది. ఓకే. ఇప్పుడు సరైన వసతులు ఉంటే ఏదో ఇప్పుడు టెంట్ హౌస్ మధ్యలో దానికి ఫుడ్ పెట్టేసి ఇప్పుడు గెస్ట్ హౌస్లో పెట్టేసి దానికి ఏమైనా అనుబంధం పెడితే ఉంటుండే. అట్లా లేదు కాబట్టి అది ఇక్కడ ఊర్లో పల్లెటూరులో పొంటి పడుతుంది. అంతే. మా అభిప్రాయం ఏంటంటే కొంచెం అధికారులు కొంచెం దాన్ని క్రమశిక్షణగా బందీకరిస్తే బాగుంటుంది. అంటే నిన్నటి నుంచి చిరుతపులి అనేది బయటకు వచ్చిందని చెప్పేసి ఆ వార్త వినడంతో అధికారులు అయితే కంచె కానీ కొన్ని బోన్లు కానీ అక్కడ పెట్టారు, కొంచెం ఏర్పాటు చేశారు. ఇంకా రాలేదు, వాళ్ళకి కనిపించలేదు, మాకు కనిపించింది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఇంకా వాళ్ళ అధికారులు చేసే ప్లాన్ చేశారు, కనిపిస్తే వాళ్ళు వేసుకోవచ్చు. అంటే అధికారులకు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము అధికారులకు దాన్ని తీసుకెళ్ళి కొంచెం ఏరియా మంచిగా అక్కడ కుదురున్న అక్కడ సిరిశైలం అక్కడ పెద్ద నల్లమలాడు అక్కడ తీసుకుపోయి మంచిగా పెట్టుకుంటే అటవీ శాఖకు మంచిగా ఈ విజ్ఞప్తి మాది. అంటే జనాలు చిరుతనే తిరిగితే ప్రతి మనిషికి అనేది భయం అనేది ఉంటుంది. మా పిల్లలకు ముందుగా స్కూల్కి పంపించడం లేదు, భయపడింది 4 రోజులు పిల్లల్ని. చిరుతపులి అయితే వచ్చింది ఆల్రెడీ, మేము కూడా చూసినాము, మాకు కూడా తెలుసు, చాలా మంది కూడా అన్నారు. మరి దాన్ని ఏం చేస్తారో ఇక అధికారులకు తెలియాలి, మనకు తెలియాలి. అడవి శాఖకు తినబోయి వదిలేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు మేము రాత్రి మొత్తం ఈ రాత్రి అనక పగలనక తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు పిల్లలు చిన్నపిల్లలు అంతా తిరుగుతారు, మళ్ళీ మన ప్రాబ్లం అయితే బాగుండదు, ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరి మీద చిరుత ఇప్పటివరకు ఏమైనా అటాక్ ఇక అది ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు, చెప్పలేము. ఇక దాన్ని పట్టుకొని మంచిగా బంధిస్తేనేమో ఓకే, లేకపోతే చేయొచ్చు, దానికైతే మనం ఏం చేయలేదు. అంటే ఇక్కడ ఆవులు కానీ కొన్ని చూసినాం ఇక్కడ మేము, వాటిపైన ఎప్పుడైనా అటాక్ చేసిందా? అవిట్ల మీద ఏం చేయలేదు, కాకుంటే తిరుగుతుండే. అది నిన్ననే అది వచ్చింది, దానివలన ఇక మరి. అంటే గతంలో ఎప్పుడైనా తిరిగిందా చిరుతపులి? అట్లానే ఏం లేదు, గతంలో సంగతి ఏం లేదు, ఇప్పుడే వచ్చింది. అది వచ్చి 2 days అవుతుంది అనుకో, 2-3 days. అంటే చిరుతపులి మీకు తిరుగుతుందంటే భయం అనేది వేస్తుంది కదా సార్ మీకు? అంటే అందరికీ వేస్తుంది భయం, పులి అన్నాక అందరికీ భయం వేస్తుంది. కాకపోతే ఏం చేస్తాం చెప్పు, మనం పట్టుకునేటోళ్ళమ్మా కాదు కదా. అంటే అధికారులు ఏమన్నా మీకు ముందు జాగ్రత్త ఏమైనా చర్యలు ఏమైనా చేపట్టారా? ముందస్తు చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని మన అనౌన్స్మెంట్ చేశారా? చెప్పారు అందరికీ చెప్పారు. ఎన్ని రోజుల కింద? నిన్ననే చెప్పారు. 2 days అంతకుముందు చెప్పలేదా? ఇక అంతకుముందు అయితే మనకు తెలియదు, మేము వెళ్ళినంత వరకు నిన్న చెప్పారు, మాకు వినపడదు కాబట్టి చెప్పిండ్రు. అంటే పిల్లలకి స్కూల్స్ కానీ అక్కడ ఇక్కడ తిరగడం కానీ ఒంటరిగా తిరగడం కానీ ఉంటుంది, అట్లాంటి టైంలో మీకు భయం అనేది ఉంటుంది కదా, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక భయం అనిపిస్తుంది, తిరుగుతుంటారు కాబట్టి అది తిరిగితే ఏమన్నా అవుతుంది అని భయం అనిపిస్తుంటుంది. కానీ ఇక మనం ఏం చేస్తాం చెప్పు, ఇంకేం చేయలేము, చూసే వరకు చూస్తుంటాం, ఎవరి జాగ్రత్త వాళ్ళు. చూసారు కదండి, ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉండే స్థానిక ప్రజలతో అయితే మాట్లాడితే ప్రయత్నం అయితే చేశాము. ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం ఒకటే, స్థానికంగా ఉండే ప్రజలం కాబట్టి మాకు అంతో కాస్త భయం అనేది ఉంటుంది. అధికారులు కూడా ఈ విషయం గుర్తుంచుకొని ముందస్తు చర్యల కోసం అయితే వాటికి తగిన ఏవైతే ఉంటాయో నిర్ణయాలు అయితే ఉంటాయో అవి అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామ్యాన్ అభిలాష్తో స్వప్న, UTV, హైదరాబాద్.